లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక రౌడీ షీటర్కో, పిల్లల్ని రేప్ చేసే వాళ్ళకో, జనాల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకో టెంపుల్లో ఎప్పుడు వెళ్తే అప్పుడు యాక్సెస్ ఉన్నప్పుడు, వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు టెంపుల్కి వెళ్ళగలిగినప్పుడు, నార్మల్గా మంత్లో నెలసరి వచ్చిన అమ్మాయి, పీరియడ్స్ వచ్చిన అమ్మాయి ఎందుకు టెంపుల్కి వెళ్ళకూడదు? ఎందుకు టెంపుల్లో దేవుడు నిజంగా అంతమందిని రానిచ్చినప్పుడు ఆ అమ్మాయిని రానిచ్చడానికి ఆయన ఇబ్బంది పడతాడంటారా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు, సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, బాగున్నారా? బాగున్నాను. కొంచెం సెన్సిటివ్ టాపిక్ అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ అలాంటి డౌట్ అయితే ఉంటుంది. అలాంటి వేస్ట్ ఫెలోస్ని, ఎదవల్ని, సమాజానికి ఏమాత్రం పనికిరాని వాళ్ళను కూడా దేవుడు అందరిలానే నార్మల్గా ట్రీట్ చేసినప్పుడు, అంటే ఒక బిడ్డకి జన్మనిచ్చే ప్రక్రియలో ఆవిడ పీరియడ్స్ వస్తే, నెలసరి అయితే ఆ అమ్మాయి గుడికి రాకూడదు, గుడి బయటే ఉండాలి, 3 రోజులు అసలు ఆ పరిసరాల్లో ఉండకూడదు అంటే దేవుడికి అలాంటి ప్రాబ్లం వద్దంటారా? ఇవన్నీ ప్రాబ్లం లేనప్పుడు అలా తీసుకుంటారంటారా? ఇందులో చాలా ఉన్నాయండి ఇంట్రికేట్. ఓకే, ఏమో ట్రై చేస్తాను చెప్పడానికి, ఏమైనా తప్పు చెప్పుంటే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసండి, దేవుడికి ఉండదు. ఓకే, దేవుడికి అలాంటి రూల్స్ ఏం లేవు. ఓకే, భగవంతుడి సృష్టిలో ప్రతిదీ భగవంతుడే. ప్రతిదీ భగవంతుడే. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే, భగవంతుడే. భగవంతుడికి నువ్వు అంటుకోవు, ముట్టుకోకూడదు, ఇలాంటి టైంలో చూస్తా, చూడను, రాను, రాక ఉండవు. ఇంకా గుడిలోకి యాక్సెస్ అంటామా? ఓకే, ఓకే, ఎవరైతే గూండాలు, రౌడీలు, డబ్బులు దోచుకునే వాళ్ళు, లంచాలు తీసుకునే వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు వెళ్తారో వాళ్ళకి అది భగవంతుడే కాదు. వాళ్ళకి భగవంతుడు అక్కడ లేడు, వెళ్ళిపోతాడు. భగవంతుడు లేచి వెళ్ళిపోతాడు బయటకు అలాంటి వాళ్ళని చూస్తే. ఓకే, ఇది నిజం. గుడిలాగా, టెంపుల్లా మనం కట్టుకున్నాం కాబట్టి అది అక్కడ నిలబడుతుందేమో, కానీ అలాంటి వాళ్ళు వస్తే భగవంతుడే తలదిప్పి కూర్చుంటాడు. ఇది నిజం. ఓకే, ఓకే, థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, బికాజ్ ఇది ప్రాక్టికల్గా తీసుకుంటారు కాబట్టి చెప్తున్నాను. టైమ్స్ త్రూ వచ్చింది ఇది. దట్ ఆ టైంలో వీక్గా ఉంటారు. మాకు సౌర సాధనలో స్పిరిచువల్ హాలిడేస్ అని చెప్తాం. హాలిడేస్. అంటే దేవుడికి కూడా నువ్వు అవసరంలే, నేను అలాంటి బ్యూటిఫుల్ పొజిషన్లో ఉన్నాను అని చెప్పడానికి ఆ 3 days హాలిడేస్. దేవుడి పూజ కూడా చెయ్యనవసరంలే, అంత ఫ్రీడమ్. ఓకే, స్త్రీకి ఇచ్చిన ఫ్రీడమ్. దట్ నువ్వు దేవుడు దీపం కూడా అవసరంలే, నువ్వు అంత ఫ్రీగా ఉండొచ్చు. అలసిపోయి ఉన్నావు తల్లి, హ్యాపీగా 3 ఎంజాయ్ చేయి, రెస్ట్ తీసుకో. 3 days ఆర్ స్పిరిచువల్ హాలిడేస్. ఓకే, ఈవెన్ ఫార్ స్పిరిచువాలిటీ యూ కెన్ టేక్ అ హాలిడే. కామాఖ్య మాత అమ్మవారికి కూడా ఇలానే హాలిడేస్ ఇస్తారు, 3 days. 3 days హాలిడేస్. నేను చెప్తున్నదా, చాలామంది ఏం చేస్తారంటే ఉద్దేశం అర్థం చేసుకోకుండా దాని నుంచి మెలిక వెతుకుతారు, అందుకని పేర్లు తీయట్లే. బట్ స్పిరిచువల్ హాలిడేస్ 3 రోజులు ప్రతి స్త్రీకి నువ్వు ఏ పని చేయకుండా, దీపం కూడా పెట్టకుండా, కాళ్ళ మీద కాళేసుకుని కూర్చొని నీ దగ్గరికి వచ్చి అందివ్వాలి అందరూ. కానీ కాలక్రమేణా అది మారిపోతూ వచ్చిందంటారా? మనుషులు ఎక్కడుంటారో మోసం అక్కడ ఉంటుంది. మనుషుల మనస్సు ఉన్నన్ని రోజులు ఇలాంటి మూర్ఖపు పనులు చేస్తూనే ఉంటాం. ఒక్కొక్కప్పుడు కారణాలు చెప్పారు, ఆ ప్రాంగణంలో రక్తం పడుతుందేమో, ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో, మీరు రాలేరేమో, మీరు వీక్, అలా డామినేషన్కి గురైన ప్రతి దాంట్లోనూ డామినేషన్ గురైన వాళ్ళు ఉంటారు. ఓకే, అలా జరిగిందేమో అని నా ఉద్దేశం. దాన్ని ఇంకొంతమంది మంచిగా వాడుకున్నారు, ప్రొలాంగ్ చేశారు, ఇలా రాకూడదన్నారు. ఇంకొక యాంగిల్లో చూస్తే కొన్ని భగవంతుడు యొక్క విగ్రహము పెట్టిన ప్లేసెస్ దే ఆర్ హైలీ ఎనర్జెటిక్. ఓకే, మూడ్ స్వింగ్స్ ఉన్నవాళ్ళు, మానసికంగా వీక్ ఉండి ఆ 3 days ఉన్న వాళ్ళకి దెర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ వాళ్ళు దాంతో ఎక్కువగా అబ్జార్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అందుకని ఆ 3 days ఓన్లీ ఫర్ రెస్ట్, మీరు ఇంకేమి చేయనవసరం లేదు అనే ప్యూర్ ఉద్దేశంతోనే స్టార్ట్ అయి ఉంటుందని నా ఫీలింగ్. ఓకే, లేకపోతే భగవంతుడు నువ్వు డోంట్ కమ్ టు మీ అని భగవంతుడు అని ఉండడు అని నాకు స్ట్రాంగ్ లోపల నుంచి ఫీలింగ్. ఒక బిలీఫ్ ఉంటుంది. ఓకే, భగవంతుడు ఇదంతా చేస్తున్నప్పుడు మన ఋషులో, మునులో వీళ్ళు దే మైట్ ఆఫ్ థాట్ ఆ టైంలో వీక్ ఉంటారు కదా, ప్లస్ ఇంత ఈ మంత్రము చదువుతున్నాము, ఆ మంత్రము వైబ్రేషన్స్ వెళ్ళి ఆ విగ్రహానికి, స్థిరమైన రూపములో ఉన్న ఒక విగ్రహానికి
కింద ఆగమం చేస్తూ యంత్రము పెట్టిన విగ్రహంలోంచి వచ్చే వైబ్రేషన్స్ వీళ్ళని సటిల్ వైబ్రేషన్స్లో ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే. చేసినప్పుడు ఆ ఎనర్జీని తీసుకోలేక దెర్ కెన్ బి ఛాన్స్ వేర్ అది హైపర్ ఎగ్జాజరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ దే మే ఫీల్, ఇప్పుడు కొండ మీద గుడి ఉంటుంది, ఆ కొండ మీద గుడికి వెళ్ళడానికి ఇలాంటి ప్రక్రియ ఒకటి పెడితే, ఇలాంటివి చేస్తే ఇలా వీక్ ఉన్నవాళ్ళు, సమ్టైమ్స్ ఎనర్జెటికల్గా వీక్ ఉన్నవాళ్ళు ఆర్ మానసికంగా వీక్ ఉన్నవాళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి మీరు అవసరం లే రానవసరం లే అని చెప్పారు. ఓకే. ఏదైతే రానవసరం లేదో దాన్ని మార్చుకోవడం మన వాళ్ళకి చాలా ఈజీగా అలవాటు. ఏది నిజమో దానికి నిజంగా ఉండదు. మనము కొన్ని అయితే చెప్పలేం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రైల్వే స్టేషన్లో బాత్రూమ్లు ఉంటాయి. రైల్వే స్టేషన్లో కాదు, ట్రైన్లో. ఆ బాత్రూమ్ మగ్గుకి చైన్ కడతారు తెలుసా? ఒరే, రైల్వే స్టేషన్లో బాత్రూమ్ మగ్గును కూడా కొట్టేయగలుగుతారా? ఆయన చైన్ వేసి పెట్టారా? అది కూడా కొట్టేస్తారా అని ఎంత ఘోరంగా ఉంటుందో, అలా జరుగుతుందేమో అని. అంటే సింపుల్, అది ఎవడు చేస్తాడు, అలాంటి చేయకూడదు కదా అని ఉండనివ్వదు. దాన్ని కూడా కొట్టేస్తారా బాబు అనేటట్టుగా అవి కూడా కొట్టేసిన వాళ్ళు ఉంటారు. అందుకోసం మనకేంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ లాగా చేసేసి వద్దు 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 అని చెప్తే దాన్ని కూడా మిస్యూజ్ చేసుకున్నారు. ఓకే. దాన్ని కూడా మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మిస్యూజ్ చేయడం అంటే ఆ మిస్యూజ్లో కూడా చాలా చీప్గా, ఇంకా అసలు రాకూడదు, చేయకూడదు, కనిపించకూడదు, మొహం చూడకూడదు. ఎస్, దట్స్ ద నెక్స్ట్ స్టెప్ నేను చెప్పబోయేది. ఎవరినైనా కించపరచాలి అంటే, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళని కించపరచాలి అంటే 2, 3 వాళ్ళని వాడగలరు. ఒకటి క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టగలరు, ఒకటి నువ్వు వీక్ అని చెప్పగలరు. ఓకే. ఇంకొకటి ఎందుకు పనికిరావు, బికాజ్ యు ఆర్ స్టేచర్ వైజ్ స్మాల్ అని చెప్పగలరు. ఇంతకు మించి ఒక ఫెమినైన్ ఎనర్జీని ఇంకే విధంగా దెబ్బ కొట్టగలరు? ఎవరినైనా ఎమోషనల్లీ డౌన్ చేయాలి అంటే ఐ షుడ్ హిట్ ఆన్ దేర్ క్యారెక్టర్. అందుకే అమ్మాయి ఎవరైనా సక్సెస్ అవుతుందంటే ఇట్లాంటిదిరా అట్లాంటిది చెప్పడం ఈజీ. చెప్పే అనేస్తారు, నోటిదే కదా అనేస్తారు. అలాగే చెడుగా వాడుకునే వాళ్ళు ఉండుండొచ్చుగాక. అంటే స్టేచర్ వైజ్ స్మాల్ అనేది కూడా అందరూ పార్వతీమాత తర్వాతే కదా బేసిక్గా, శక్తిమాత ఆవిడ తర్వాతే మిగతా వాళ్ళ దేవుళ్ళని కూడా వాళ్ళే ఒప్పుకుంటారు పురాణాలు. మరి ఆవిడే కదా అందరికంటే గొప్ప. స్టేచర్ వైజ్ ఆడవాళ్ళు ఎలా తక్కువైపోతారు? ఫిజికల్లీ ఇప్పుడు మనుషుల్ని కంపేర్ చేస్తే చూడ్డానికి ఫిజికల్లీ మేన్తో కంపేర్ చేస్తే ఫీమేల్స్ ఆర్. అందుకని అది వాడుకోవడానికి మేము సుపీరియర్ అని చెప్పడానికి ఒక వ్యవస్థ వచ్చుండొచ్చు. ఓకే. సెకండ్, నేను చెప్పినట్టుగా నిజంగా వాళ్ళు స్టార్ట్ చేయడం ఉద్దేశంలో 3 days మీరు రాకపోయినా పర్లేదు బా, నో టెన్షన్, హ్యాపీగా అన్ని రోజులు మీరే చేయాలని లేదు, టేక్ రెస్ట్ అని చెప్పి ఉండొచ్చు. ఓకే. బికాజ్ మనం ఆ టైంలో లేము కాబట్టి మనకి నిజంగా తెలియకపోవచ్చు. బట్ మాకు సౌర సాధనలో నేర్పిస్తారు స్పిరిచువల్ హాలిడేస్. నీకు ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటా అంటే కూర్చొని చేసుకో. నీకు ఇంట్రెస్ట్ వీక్గా ఉండి అవసరం లేదు భగవంతుని పంపించేసుకో. నో, దేవుడు ఏమనుకోడా, 3 days నీకు ఫుల్ పర్మిషన్. ఓకే. ఏదైనా సాధన చేస్తున్నాము, ఒక 41 days సాధన ఉంటే కంపల్సరీగా 3 days బ్రేక్ ఉంటుంది, అయినా కంటిన్యూ చేసుకోవచ్చు. మగవాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండదు. నువ్వు 41 days దీక్ష అన్నామంటే ఆ 41 days అవ్వాల్సిందే. 2 days బ్రేక్ తీసుకుంటాను ఉండదు. 41 days దీక్ష అవ్వాలి. అందుకని ప్లస్ కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో వెళ్ళకపోవడమే చాలా ఉత్తమం అని చెప్పి ఫీల్ అయ్యి కొన్ని వాటిలో రాసి పెట్టుకున్నారు, ఈ ప్లేసులకు రావద్దు. ఇప్పుడు శబరిమల అనేది అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచర్యంతో ఉన్న ప్లేస్. ఆ ప్లేస్లోకి వెళ్తా, నేను కావాలని చూస్తా అని మొండిగా వెళ్ళడము అలా చేయకుండా, వెన్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఇట్స్ నాట్ దేర్. ఓకే. అంటే మనం ఆల్రెడీ గుడిలో ఉన్నాం అనుకో, నార్మల్ శబరిమల గురించి కాదు, నార్మల్ గుళ్ళకి మనం వెళ్తాం, అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజే మనకి ఇట్లా ప్రాబ్లం వచ్చింది, ఏమవుతుంది? ఇంకా దాన్ని అయ్యోయ్యో ఇదైపోయింది, ఇంకా అలా భయపడించడానికి ఎన్నన్నా భయపడించవచ్చు. ఏమవుతుంది? అది ఏమి కాదు. ఇప్పుడు కొన్ని మంత్ర అనుష్ఠానాలు ఉండే వాళ్ళ ఇంట్లో, కొంత మంత్ర ఉపదేశం తీసుకున్న వాళ్ళ ఇంట్లో, నియమనిష్టలు పెట్టుకున్న దాంట్లో ఇలాగా ఒక బేబీగా రావాల్సినది డెత్ అయిపోయి నీకు అలా బ్లడ్గా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ అపవిత్రమో. అది ఎందుకంటే నువ్వు ఉపాసన చేస్తున్నప్పుడు, నీకు ఉపాసనా మార్గంలో ఉన్నప్పుడు ఒక డెత్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ దట్ అని అనుకుని కొంచెం డిలీట్ చేశారు. కొన్ని మంత్రోపదేశాలకి అందులో కొన్ని స్పెషల్ వాటిలో
ఇలాంటి పర్టికులర్ రెస్ట్రిక్షన్ ఎందుకంటే దే క్రియేట్ మోర్ వైబ్రేషన్స్. ఇది మాట్లాడాలంటే సబ్జెక్టు అసలు వాళ్ళకి వైబ్రేషనల్ సైన్స్ అర్థం కావాలి, అసలు ఆగమం అర్థం కావాలి, అసలు ఎంత ఆ యంత్రం ఒక యంత్రము మనకు ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఆ టెక్నాలజీ తెలిసి ఉండాలి. ఓకే, ఒక గుడిలోకి వెళితే ఆ ప్రహార గోడ యొక్క క్యాలిక్యులేషన్స్, గోపురం యొక్క లెంత్, ఆ మీటర్, ఆ డిస్టెన్స్, ధ్వజస్తంభం ఎంత ప్రతిదీ క్యాలిక్యులేటివ్ ఉంటుంది. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్లో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అవంతా డిలీట్ చేసి ఇది ఒక్కటి పట్టుకుంటారు. అందుకనే కన్ఫ్యూజన్. ఇప్పుడు ఎవరైనా ఇది జనరల్గా డైరెక్ట్గా ఎందుకు మరి గుళ్ళు వాళ్ళే మాట్లాడచ్చు కదా, అప్పుడైతే ప్రాబ్లం ఉండే, ఇప్పుడు ప్రాబ్లం లేదు, హాయిగా రావచ్చు, మీకు ఏం కాదు అని ఇప్పుడు ఎందుకు మాట్లాడలే అంటే ఏది మాట్లాడినా సెన్సిటివ్ టాపిక్ అయిపోతుంది. నువ్వు అలా అంటావా అని 2 గ్రూపులుగా విడిపోయి అన్ని టీఆర్పీల కోసం, వ్యూల కోసం మార్చేసుకుంటున్నారు. అవసరంలే. జనరల్ విషయాలు సంథింగ్స్ ఆర్ లైక్ దిస్, సంథింగ్స్ ఆర్ లైక్ దిస్, సంథింగ్స్ ఆర్ లైక్ దిస్, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. ఒక బండ రూల్ పెట్టండి అంటారు. బండ రూల్ ఉండదు అన్నిటికీ, ఉండకపోవచ్చు. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఒకటి కాదు, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో ఎవరిని వాళ్ళు అడగచ్చు దట్ నాకు ఈ టైంలో బాగుంటుందా బాగుంటుందా. నేను అసలు ఆ వైబ్రేషన్ అంటే ఏంటో అర్థం కాకుండా, అసలు అది అబ్జార్బే చేయకుండా లోపల మాట్లాడేయాలి కదా అని వెళ్ళి, ఒకవేళ అక్కడ ఉండగా అయితే ఏంటి, ఉండగా అయితే ఏమి వచ్చిట్లా అని పట్టుకోదు. ఇదంతా సినిమాటిక్గా చెప్తారు, అలా ఏమి ఉండదు. మంచిగా ఇంటికి అంతగా ఉండదు, స్నానం చేసుకుంటాం మ్యాక్సిమం. సో పాయింట్ ఈజ్ చెయ్యాలి కాబట్టి, కల్ప్రిట్ చెయ్యాలి కాబట్టి కొన్ని టెంపుల్స్లో అనుష్ఠానం జరుగుతుంది. అక్కడ ఒక మూల విరాట్ ఉంటాడు అని ఉంటుంది, వాటికి నియమాలు పెడతారు. నువ్వు ఆ నియమాలు ఆ గుడికి సంబంధించింది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. పబ్కి వెళితేనే ఈ డ్రెస్ కోడ్ వేసుకుని రావాలి అంటే ఫాలో అవుతామే. ఒక గుడికి ఇంత మెకానిజం, ఇంత సిస్టమ్ ఉంది కదా, దానికి కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. అందులో ఇది కించపరిచినట్టుగా అని తీసుకుంటే ఇబ్బంది. ఓకే, నేను టై వేసుకునే పబ్కి రావాలి, నన్ను కించపరుస్తున్నావు నువ్వు అని అనుకుంటే ఇబ్బంది. ఓకే, అది మీ రూల్ ఉంది, మనం ఫాలో అవుతాం అనుకుంటే ఇబ్బంది లేదు. ఆ ప్లేస్కి మనం ఇచ్చే వాల్యూ అంతే, కానీ దేవుడు వద్దనుకుంటున్నాడని కాదు. ఇది నెంబర్ 1. రెండోది, దీన్ని వాడుకుని కొంతమంది చీప్గా చూసే బ్యాచ్ ఉంటారు. వాళ్ళకి డెడ్ అగేన్స్ట్ మనం. అలాంటి వాళ్ళు, నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు వేస్ట్, నువ్వు చీప్, చిచ్చి, దూరం ఉండు అన్నావు అంటే అది మహాపాపం. అది అయ్యో, యూ కాంట్ డూ దట్. నువ్వు అందులోంచి వచ్చావు, యూ జస్ట్ కాంట్ డూ దట్. అంతే, అది రూల్. నో, నేను అనుష్ఠానం, ఒక మంత్రదీక్ష ఉంది ఒకటి. ఆ మంత్రదీక్షలో ఇలా నియమం ఉంది. మంచిగా దండం పెట్టి, తల్లి దండం పెట్టి చేసుకోవచ్చు. ఆ మంచి మృదువైన మనస్సు ఉంటే ఎవరైనా ఒప్పుకుంటారు. నువ్వు దాన్ని కించబరిచేలాగా మాట్లాడి చెయ్యాలి అని చేసుకుంటే ఎవ్వడికి నచ్చదు. ఇది. సో మనం చెప్పుకున్న పాయింట్స్లో ఫస్ట్ వచ్చేసి ఆ గుడికి, ఆ వ్యవస్థకి, వాటికి సంబంధించిన సిస్టమ్ ఉంటుంది. దానికి వైదికముగా డిసైడ్ చేసిన కొన్ని రూల్స్ ఉంటాయి, ఫాలో కావాలి. నెంబర్ 1. ఓకే. సెకండ్, దానిలో దేవుడి కోసం కాదు, నీ కోసం, నీ ఆ ఎనర్జీస్ కోసం చేసినది. భగవంతుడికి అంటుకుంటామా భగవంతుడికి ఏం అంటుకుంటుందండి? భగవంతుడు లేదు. కాబట్టి అసలు భగవంతుడికి అంటుకుంటుంది, భగవంతుడు తట్టుకోలేడని కాదు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్, దీస్ ఆర్ స్పిరిచువల్ హాలిడేస్, ఎంజాయ్. ఆ టైంలో మీరు స్పిరిచువాలిటీ గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఎంజాయ్ అంటారు కానీ ఇంట్లో పనులన్నీ వాళ్ళే చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, అది ఎంత తప్పు. ఆ టైంలోనే మాస్కులైన్ ఎనర్జీ హెల్ప్ చేయాలి. దట్ ఓకే, యూ టేక్ రెస్ట్, వీల్ టేక్ కేర్. 2 days క్లమ్జీగా ఉండొచ్చేమో, అంతగా చేసుకోవడం రాకపోవచ్చేమో. యూ రిలాక్స్, యూ ఈట్, యూ వాంట్ సంథింగ్. అండ్ నేను ఇంకొక పాయింట్, బికాజ్ ఆ డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తా. ఇది ఎవ్రీ మంత్ ఉంటుంది కాబట్టి ఆ 3 days యూ ప్లాన్ యువర్ లైఫ్. హ్యాపీగా నేను ఎట్లా నా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని ప్లాన్ చేసుకోండి మంచిగా. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. ఆ స్పేస్ని క్రియేట్. మీరు చెప్పినంత ఈజీ ఉండదు. నాతో అంటారు చాలామంది, మీరు చెప్పినంత ఈజీ ఉండదు గురుగారు, మీరు అంటారు కానీ మా ఇంట్లో కోఆపరేట్ చేయాలి కదా అని. కోఆపరేట్ చేయించుకోవాలి, చెప్పాలి, దానికోసం మంచిగా ప్లాన్ చేసుకోవాలి. దట్స్ హౌ యూ డిక్టేట్, యూ డిసైడ్. నువ్వు భయపడుతూ ఉంటే నువ్వు తొక్కుతూనే ఉంటారు. యూ షుడ్ చేంజ్, యూ షుడ్ సే, యూ షుడ్ టాక్ ప్రాపర్లీ. చెప్పగలగాలి. కానీ మిగతా టైంలో మనం అంత కోఆపరేటివ్గా ఉండాలి. అప్పుడు అఫ్కోర్స్ చేస్తారు. ఓకే, చెయ్యకపోతే వాళ్ళకి ఆయా అటు ఎవరైతే అమ్మవారిగా మనకి ఆదర్శమో ఆవిడనే రూల్ తీసుకోవాలి. కావాలంటే కాళీగా మారాలి, లేకపోతే పసుపు రాసుకుని పార్వతిగా మారాలి. అది అవసరం, అది తప్పదు. ఓకే, సో ఇది బేసిక్ రూల్. దీనిలోంచి కొంతమంది నెగిటివ్గా తీసుకుని మార్చుకుని దానికి వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు తొక్కేయాలని ట్రై చేసే బ్యాచ్ ఉంటారు. వాళ్ళు అన్నిట్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని దూరం పెట్టాలి. ఏది అంటరాంతనం, అపవిత్రం ఇట్లాంటివి లేనేలేవు.
మనకి ఎప్పుడు ధర్మం అలా చెప్పలే వాళ్ళు ముట్టుకోకూడదు అట్లా అలా లేనే లేదు. ఎక్కడైనా అక్కడక్కడ పుస్తకాల్లో రాసి ఉంటే వాడు బై మిస్టేక్ రాశారు. ఓకే, నీ మనసుకు నచ్చి మంచిగా ప్రార్థన చేసుకో. గుడికి టెంపుల్కి వాటికి ప్రిస్క్రిప్షన్ ఉందేమో, ఆ ప్రహారలో ఉందేమో, మళ్ళీ వెళ్ళు, తర్వాత వెళ్ళి ఇంట్లో సోఫాలో కూర్చొని దేవుని తలుచుకో, అవసరం కూడా లేదంటున్నా, తలుచుకోని అవసరమే లేదు, అంత ఈజీగా ఉండొచ్చు. సో ఆ 3 days అంత పవిత్రంగా మీరు ఎంజాయ్ చేసే టైంగా పెట్టుకుంటే ఈ కన్ఫ్యూజన్ అంతా పోతుంది అని నా ఫీలింగ్. ఓకే, మిగతా టైంలో ఎంజాయ్ చేయకూడదా, మిగతా టైంలో వెళ్ళకూడదా, మిగతా టైంలోనే ఎందుకు, ఆ టైంలో డిస్క్రిమినేషన్ ఎందుకు, ఇవి దెర్ ఇస్ అన్ వాదానికి తీసుకొచ్చే పాయింట్లే కానీ రియల్ లైఫ్లో పాయింట్లు కాదు. వెళ్తా అంటే వెళ్ళి ఎవరు చూస్తాడు, ఎవరైతే నీ మనసుకు ఉండాలి క్లియర్గా, ఎవరు అడుగుతారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ, అందుకని కాదు, మన మైండ్ మనకు టెంపుల్కో రూల్ పెట్టుకున్నాం కదా, నేను ఫాలో అవుతాను అని అనుకోవడం ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మన ఇష్టం లేకుండా ఇంకేదో చేస్తేనే మనకు నచ్చినప్పుడు, అంత పెద్ద ప్రాసెస్ పెట్టి కట్టుకున్నప్పుడు, సో అదేదో డౌన్ఫాల్గా, అది బ్యాడ్గా, నీచంగా అని మాట్లాడే వాళ్ళు మాత్రం తప్పు. అట్లా నీచమేం లేదు. అందరని మా దాంట్లో ఎంతమంది ఉన్నారు, మా సూర్య సాధకులు ఉన్నారు, కాళీ సాధకులు ఉన్నారు, వాళ్ళు పూజ చేసుకుంటారు, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, దండం పెట్టుకుంటారు, మంచిగా ఉంటారు. మగవాళ్ళని చూసాను నేను ఎంతోమందిని, సాధన చేసుకుంటున్న వాళ్ళు కూడా తల్లిలాగా పవిత్రంగా చూస్తారు. రియల్ సాధకులు ఎవరైనా ఉంటే, రియల్గా భగవంతుడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు అది తప్పుగానో చూడరు. అది కొంత మనుషులు ఉన్నాక అవి వస్తుంటాయి. నేను చెప్పా కదా, ట్రైన్ లోపల మగ్గులు కొట్టేసే బ్యాచ్ కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం తప్పదు. ఓకే సార్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.